20 ఏళ్లుగా రోడ్డు పక్కన ఉంటున్న ప్రజల తరపున నిలబడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ తోట రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కాపు నాయకులపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలను నిలిపివేయాలని, లేకపోతే 2029లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు ఆపకపోతే కాపు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, చాగల్లు మండలం కాపు సంఘం అధ్యక్షుడు ఇంటి వీర్రాజు, కొవ్వూరు మండలం కాపు అధ్యక్షుడు చౌటుపల్లి వీరన్న, రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కడ చూసినా కాపులపై దాడులు, ఇది సహించడానికి కాపు జేఏసీ తరఫున మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా మొట్టమొదటిసారిగా కాపులపై దాడులే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా మొన్న జరిగిన లాస్ట్ 2014 గవర్నమెంట్లో దివంగత మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత ముదిగడ పద్మనాభం గారు కాపుల హక్కుల గురించి ప్రశ్నించినందుకు, పెట్టిన జీవో గురించి ప్రశ్నించినందుకు వారి ఫ్యామిలీని ఎంతో మంది పోలీసులతో చుట్టుముట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వేధించడం జరిగింది. అలాగే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారిపై ఒక ధర్నా కార్యక్రమం గుళ్ళో పూజలు చేస్తుండగా వారిని కూడా హింసించడం, పోలీసులతో మరి వారి మీద దాడి చేయించడం, వారిని అరెస్ట్ చేయించడం, అలాగే ఎక్కడ చూసినా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అలాగే ద్వారకాండపాడిలో ఒక కాపు యువకుడిని తొక్కి చంపించడం, ఇవన్నీ కూడా ఒక కాపుల్నే, ఏ పార్టీలో ఉన్న కాపుల మీదే దాడులు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరంకుశ పరిపాలన నశించాలి, ఈ రెడ్బుక్ పరిపాలన నశించాలని చెప్పి కాపులు జేఏసీ తరఫున, రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఖండిస్తున్నా. ఎందుకంటే నిన్న మనం జరిగిన ఆదివారం ఏదైతే మార్నింగ్ ఉదయం మరి తోట త్రిమూర్తులు గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు మరి వారి నియోజకవర్గంలో, మంటపాడు నియోజకవర్గంలో 1వ వార్డులో కాలగొట్టున అనుకుని ఒక రోడ్డు మీద ఎప్పుడో 60 సంవత్సరాల నుంచి నివసిస్తున్న మరి పేద ప్రజలు ఇళ్లు ఖాళీ చేపిస్తుంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా, అక్కడ ఒక ఎమ్మెల్సీగా మరి వెళ్ళి వాటిని తొలగించడానికి అడ్డుకున్నందుకు మరి ఎమ్మెల్సీ గారిని పోలీసులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీకున్న హక్కుల్ని, మీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు పేదల పక్షాన పోరాటం చేసేందుకు త్రిమూర్తులు గారు వస్తే అక్కడ మీరు ఆయన మీద చేసిన దాడి అంటారు దాన్ని. ఎందుకంటే వారు ఎమ్మెల్సీగా ఉండగా మీరు కనీసం మాట్లాడకుండా దాని మీద మీరు హ్యాండిల్ చేసిన విధానాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గారిని, ఒక మా ప్రజాప్రతినిధిని ఏ రకంగా మీరు ట్రీట్ చేయడానికి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తున్న గైడ్ లైన్స్ ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు చేయి పట్టుకుని మరి ఏదో ఒక పశువుని ఈడ్చుకెళ్తాం. ఈ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కాపు మాకు మనస్తాపం కలిగించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక తోట త్రిమూర్తి గారు అనేవారు ఈ రాష్ట్రంలో ఒక కాపు నేత, ఏ పార్టీలో సరే కాపులకి స్పందించే ఏకైక నాయకుడు తోట త్రిమూర్తి గారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపు జేఏసీ తరఫున, ఏది కాపు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కాపు హక్కుల గురించి, కాపుల గురించి ప్రశ్నించే వ్యక్తి తోట త్రిమూర్తి గారు. ఎప్పుడో సరే ఎక్కడ ఏ దాడి జరిగినా, ఎక్కడ ఏ విషయం జరిగినా మొట్టమొదటిగా ఉండే వ్యక్తి తోట త్రిమూర్తులు గారి మీద మీరు పోలీసులు చేసిన మీ హ్యాండ్లింగ్ విధానాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు మీ చట్ట ప్రకారం మీకు ఏదైనా హక్కు ఉంటే అరెస్ట్ చేయండి, పర్వాలేదు, చట్ట ప్రకారం మీరు చేయాల్సిన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ఒక మనిషి మీద చేయి పట్టుకుని ఈడ్చుకట్టబడిన దాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి సరే ఈ దాడులు ఆపకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న కాపులు కానీ, కాపు జేఏసీ అంతా కూడా సమావేశపరిచి దీని మీద ఆలోచన చేసే విధానంగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలా ఒకటే కాదు, ఇక్కడ ఈస్ట్ గోదావరి విషయంలోకి వస్తే జక్కమూడి రాజా మీద కానీ, అలాగే మొత్తం ఎక్కడైతే కాపు ప్రజలు అక్కడ వైజాగ్ వెళ్తే అక్కడ గుడివాడ అమర్నాథ్ మీద కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు
అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు మరి వ్యవహరిస్తున్న స్త్రీలని ప్రభుత్వంలో ఉన్న కాపులు వ్యవహార శైలి కాపులంతా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైనా సరే మీరు ఒక్క కాపుల్ని టార్గెట్ చేస్తున్నారో దానిలో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారో అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, ఇలా జక్కపూడి రాజా గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ఇలా తోట త్రిమూర్తులు గారు కానీ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వారి మీదే మీరు దాడులు చేపిస్తున్నారు, అరెస్టులు చేపిస్తున్నారు. ఈ అరెస్టులు చేసే విధానాన్ని మేము ఖండిస్తున్న కాపు జేఏసీగా. ఎందుకంటే పార్టీలు ఉండొచ్చు, ఏ పార్టీలో సరే కాపు నాయకుడు పెరగాలని కోరుకునే మా సంఘం తరఫున ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కాపులు ఉన్నారు. కాపులు అందరూ కూడా గమనిస్తున్నారు. గమనించడానికి కాపు సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పార్టీ అనేది అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వారి యొక్క హక్కులు గురించి కాపులకు జరగవలసిన విధంగా కాపు నాయకులు ప్రవర్తించాలనే విధానం మీద నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే మన రాజ్యాధికారంలో ఉన్న మంత్రులు మీరు కూడా బాధ్యత స్థానాల్లో ఉన్నారో గౌరవ మంత్రివర్యులు చెప్తున్నా ఈ కాపుల మీద దాడుల్ని మీరు కూడా చూస్తున్నారు. గమనించండి, వారు చేసే దానిని గమనించండి. లేదనుకుంటే రేపు రాబోయే ప్రభుత్వంలో ఈ రకంగానే దీనికి రెట్టింపు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కాపులు ఏదైతే ఆశయ సాధన గురించి కష్టపడుతున్నారో ఆ ఆశయ సాధనని మీరు అధికారంలో ఉన్న కాపులందరూ కూడా దాని ఆశయ సాధన కష్టపడండి తప్ప మరో కాపు ఉద్యమం ముందుకు రాబోతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించారు. అలాగే మండపేటను చేసుకుంటుంటే మీరు వెళ్ళి వారిని ఖాళీ చేయించడానికి మీరు అక్కడ వారి సొంత మనుషులుగా వ్యవహరించడం ఈ రాష్ట్ర డీజీపీ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఏదైతే దౌర్జన్యం జరుగుతుందో దాని మీద స్థానిక ఎమ్మెల్సీ గారు గౌరవ తోట త్రిమూర్తులు గారు వచ్చి ప్రశ్నించిన సందర్భంగా వారిని నిర్మానుష్యంగా దౌర్జన్యంగా మరి చేతులు పట్టుకుని దౌర్జన్యంగా లాక్కెళ్ళడం, ఈడ్చుకెళ్ళడం అనేది దాన్ని రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే దుర్మార్గాలను ప్రశ్నించుకుని వచ్చారు తప్ప ఆయన స్వప్రయోజనం గురించి రాలేదు. మరి అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్న వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏ విధమైన నోటీసు గృహ వసతి కల్పించకుండా ఆ పేద ప్రజలు ఎక్కడ పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ఈ రకంగా తోట త్రిమూర్తులు గారిని అరెస్ట్ చేసి చిత్రహింసలు చేయడాన్ని రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం.